లక్నో సూపర్ జైంట్స్ పై ఓటమి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ కాస్త నిరాశకు గురి చేసినట్లు ఉంది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై ఏకంగా 286 పరుగుల భారీ స్కోర్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద స్కోర్ కొట్టిన ఎస్ఆర్హెచ్ సేమ్ గ్రౌండ్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్లో స్ట్రగుల్ అయింది. కేవలం 190 పరుగులకే పరిమితమైంది. 190 అనేది టీ20లో పెద్ద స్కోర్ అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ లాస్ట్ సీజన్ నుంచి ఆడుతున్న అగ్రెసివ్ ఆటకి, బ్యాటింగ్ లైనప్కు వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్స్కి ఇది చిన్న స్కోర్గా అనిపించింది. పైగా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ను లక్నో సూపర్ జైంట్స్ కేవలం 16.1 ఓవర్లోనే కొట్టేయడం కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఫ్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని, అలాగే రాజస్థాన్తో ఆడిన ఈ వికెట్ వేరని తెలిపాడు. ఈ పిచ్పై వేగంగా రన్స్ చేయాల్సిందని, కానీ లక్నో నిజంగా బాగా బ్యాటింగ్ చేశారని పేర్కొన్నాడు. ఇప్పటికే ఇది చాలా మంచి వికెట్. ఫస్ట్ మ్యాచ్ ఆడిన పిచ్ ప్రపంచంలోనే అత్యుత్తమ పిచ్ అయితే ఇది రెండవ అత్యుత్తమ పిచ్ అని కొనియాడాడు. అయితే ఇన్నింగ్స్ చివరి వరకు ఓ బ్యాటర్ నిలిచి ఉండాలని, అది గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ చేశాడని, సో ఈ మ్యాచ్లో అది మిస్ అయినట్లు కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఈ పిచ్పై లిటిల్ గ్రిప్ ఉందని, వాళ్ళు చాలా బాగా బ్యాటింగ్ బౌలింగ్ చేశారంటూ లక్నోను ప్రశంసించాడు. ఏది ఏమైనా ఇది కూడా చాలా మంచి పిచ్ అంటూ వెల్లడించాడు.